నాని నిర్మాతగా తన బ్రాండ్ వాల్యూని మరింతగా పెంచుకుంటున్నారు. వాల్ పోస్టర్ మీద ఓ సినిమా బయటకు వస్తోందంటే దానిపై గుడ్ ఇమేజ్, పాజిటివ్ వైబ్స్ ఉంటున్నాయి. అలా నాని తన బ్యానర్ మీద అంతటి గుడ్ విల్ ను క్రియేట్ చేశాడు. హీరోగా నాని మీద ఎంత బ్రాండ్ ఉందో, నిర్మాతగా అంతకు మించిన మంచి పేరు ఉంది. నిర్మాతగా నాని చాలా లిమిటెడ్ బడ్జెట్ తో చిన్న ప్రయోగాలు చేస్తున్నాడు. అలా లిమిటెడ్ బడ్జెట్ తో చేసే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాల్నే రాబడుతున్నాయి. ప్రస్తుతం కోర్ట్ అంటూ మార్చి 14న ఆడియన్స్ ముందుకు రాబోతోన్నాడు. వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్స్. నాని కోర్ట్ మూవీని 2 రోజుల ముందే మీడియాకు చూపించాడు. మీడియా, సెలబ్రిటీలకు వేసిన ఈ షోతో పాజిటివ్ టాక్ వచ్చింది. పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లారీ. పెయిడ్ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల కోర్ట్ మూవీకి పెయిడ్ ప్రీమియర్లు పడుతున్నాయి. ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు సార్. మనం పోలీసులకు అగేన్స్ట్ గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ రేజ్ చేయొచ్చు. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసేం కాదు ఇది. మార్చి 14న సినిమా ఉన్నా కూడా 13వ తేదీనే చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ వీకెండ్ కు కోర్ట్ ది బెస్ట్ ఆప్షన్ అయ్యేలా ఉంది. నాని ఈ కోర్ట్ మూవీకి ఎంత పెట్టాడు, రిలీజ్ కు ముందు ఎంత రాబట్టాడు, ఇంకెంత రాబట్టాల్సి ఉంది, థియేటర్లో ఎంత చేస్తుంది అనే లెక్కల మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కొందరేమో కోర్ట్ మూవీకి 9 కోట్ల బడ్జెట్ అయిందని, ఓటీటీ రైట్స్ ద్వారా 8 కోట్లు వచ్చాయని, వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరూ కాపాడలేరు. ఆడియో ద్వారా 30 లక్షలు వచ్చాయని, శాటిలైట్ ద్వారా ఇంకో 2 కోట్లు వచ్చాయని, అలా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ లో ఉందని అంటున్నారు. ఇంకొందరు మాత్రం కోర్ట్ మూవీకి మొత్తంగా 11 కోట్లు ఖర్చు అయ్యాయని, నాన్ థియేట్రికల్ హక్కుల్ని కలిపేసుకుంటే ఇప్పటి వరకు మొత్తంగా 9.5 కోట్లు వచ్చాయని చెబుతున్నారు. అంటే థియేటర్ నుంచి ఇంకో 2 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని లెక్కలేసి చెబుతున్నారు. మరి ఏ లెక్కన చూసినా కోర్ట్ మాత్రం నానికి సేఫ్ ప్రాజెక్ట్ అని అర్థం అవుతోంది.